దోస్తులు ఇవాళ ముచ్చట ఏంటంటే న్యూజిలాండ్ లో చాలా రకాల చీజ్లు అయితే దొరుకుతాయి. మామూలుగా అయితే మనం ఆవు పాలతో చేసినవి, బర్రె పాలతో చేసిన చీజ్లు ఎక్కువ వరకు చూసుంటాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే వీటితో పాటుగా మేకపాలతో చేసిన చీజ్లు కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మేకపాలతో చేసిన చీజ్. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ కూడా మేకపాలతో చేసిన చీజ్లే. ఇంకా ఒకటి ఏంటంటే ఈ చీజ్లు అన్ని కూడా ఎన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే అంత ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుందంట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2 to 3 years బ్యాక్ చేసినవి అంట. చూడండి ఎంత పెద్ద పెద్ద బల్క్లలో చేసాయి. దానిపైన గోట్ మిల్క్ గోడా అని రాస్తున్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ చీజ్ అంట. ఈ వీటికి ఇంకా ఎక్కువ రోజులు ఉండడంతో పాటు ఎంత ఎక్కువ రోజులు ఉంటే అంత ఎక్కువ కాస్ట్ కూడా పెరుగుతుందంట. సబ్స్క్రైబ్ దోస్తులు ఇవాళ ముచ్చట ఏంటంటే న్యూజిలాండ్ లో చాలా రకాల చీజ్లు అయితే దొరుకుతాయి. మామూలుగా అయితే మనం ఆవు పాలతో చేసినవి, బర్రె పాలతో చేసిన చీజ్లు ఎక్కువ వరకు చూసుంటాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే వీటితో పాటుగా మేకపాలతో చేసిన చీజ్లు కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మేకపాలతో చేసిన చీజ్. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ కూడా మేకపాలతో చేసిన చీజ్లే. ఇంకా ఒకటి ఏంటంటే